దక్షిణామూర్తి కాళ్ళ మీద పడ్డ పారిజాతం. జోష్న గురించి గుండె పగిలే నిజాలు తెలుసుకున్న శివనారాయణ. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే. ఏంటి పారిజాతం, నీకేమైనా అభ్యంతరం ఉందా? అయితే నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. కానీ తను మాత్రం ఇక్కడే మన ఔట్ హౌస్‌లో ఉంటాడని చెప్పేసి తేల్చి చెప్పేసి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఏంటి మేడం, ఏంటి ఇక్కడికొచ్చేసానని చెప్పి సంబరపడిపోతున్నట్టున్నావు? నువ్వు ఎంత సంబరపడినా నిన్ను బయటికి ఎలా గెంటించాలో నాకు తెలుసు. అవునవును, మీకు రౌడీలను పెట్టి మనుషుల్ని చంపించడం తెలుసు కదా! మీ సంగతి నాకెందుకు తెలీదు? అందుకే కదా ఎక్కడి కొడితే ఎక్కడికొచ్చి పడ్డానో చూశారు. ఇంకేదైనా చేస్తే ఇంకెక్కడికొస్తానో ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళతాడు. ఈలోగాని ఏంటి వాడేదో నీకు వార్నింగ్ ఇస్తున్నాడేంటి? దారిని పోయే ముళ్ళ కంపలు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు చేశావు. ఒకసారి రౌడీలతో కొట్టించావు. ఆఫీస్‌కి వచ్చి పడ్డాడు. ఇంకొకసారి రౌడీలతో చంపించాలని చూశావు. ఇంటికే వచ్చేశాడు. ఇప్పుడు ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఇంకొక్కసారి ఏదైనా చేస్తే ఇంకెక్కడికొస్తాడో ఏంటో? ఇంకెక్కడికొస్తాడు? ఇంక రావడానికి ఏం మిగిలింది? ఏమో, ఎవరికి తెలుసు? అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవే అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా సరే వీడిని బయటికి గెంటేంత వరకు నాకు నిద్ర పట్టదు. వీడు చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. తాతని మాయ చేస్తున్నాడు. వీడి గురించి నేను చూసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది సూరజ్. నువ్వేంటో, నీ కుటుంబం ఎలాంటిదో ఇవన్నీ తెలుసుకుంటే నా మనవరాలికి నువ్వు సరిజోడి అయితే త్వరలోనే ఔట్ హౌస్ నుండి మా ఇంటి అల్లుడిగా అడుగు పెడతావు అని చెప్పేసి తన మనసులో ఉన్న ఆలోచనని తలుచుకుంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఇక ఇంటికి వెళ్ళిపోయిన కార్తీక్ అయితే జరిగిన విషయం చెప్పడం, తాత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఇక తర్వాత మనకే తెలుస్తుందిలే అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. కానీ ఆ రాక్షసి ఒప్పుకుంటుందంటారా? ఒప్పుకోక ఏం చేస్తుంది? సూరజు మనలా అయితే కాదులే. తను ఎక్కడ ఎవరికెలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాడు. చూసావు కదా! ఒకసారి రౌడీలతో కొట్టించింది. ఆఫీసులోకి వచ్చాడు. ఇంకోసారి రౌడీలతో చంపించాలని చూసింది. ఇంటికే వచ్చేశాడు. ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఇక మెడలో తాళి కట్టినా కట్టేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జోష్న ఎట్టి పరిస్థితిలోని వీళ్ళ జోలికి రాదని అనిపిస్తుంది. ఎందుకంటే సూరజ్ వచ్చాడు కదా! సూరజు ఎందుకో జోష్న విషయంలో కాస్త సీరియస్‌గా తీసుకున్నట్టున్నాడు. జోష్నకి బుద్ధి చెప్పడానికి ఎవరో ఒకరు రావాలి దేవుడా అని కోరుకున్నందుకు ఆ భగవంతుడు సూరజ్‌ని పంపించినట్టున్నాడు. ఈసారైనా దానిలో మార్పొస్తే బావుంటుంది. మా అన్నయ్య, వదిన కూడా దానికోసం చాలా బాధపడుతున్నారు. మా వదిన అయితే దాని మీద ప్రాణాలే పెట్టుకుంది. అది బావుంటే, అది సంతోషంగా పెళ్లి చేసుకుని, ఇక పిల్లా పాపలతో ఉంటే చూడాలని మా వదిన ఆశపడుతుంది. మా వదిన కోరికని తీర్చి, దాని మనసు మార్చు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. ముందు ఈయన ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి ఆ వాచ్ చూసుకుంటూ శ్రీధర్ గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది కాంచన అయితే. ఇక ఇక్కడ చూస్తే సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. త్వరలోనే మన కూతురికి జోష్నకి పెళ్ళైపోతుంది బావుంటుంది అని అంటూ ఉంటుంది. కార్తీకు మాటిచ్చాడు కదా నెల రోజుల్లో చేస్తానని. వాడైతే మాటిచ్చిన మాట నిజమే. కానీ రోజులు గడిచిపోతున్నాయి. వాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. వాడు ప్రయత్నిస్తేనే కదా నెల రోజుల లోపులో పెళ్ళవుతుంది. లేకపోతే పంతులు గారు చెప్పినట్టుగానే ఇంకెప్పటికీ పెళ్లి కాకుండా అలా ఉండిపోతుందేమో. అలా ఉండిపోతే ఈ తల్లి గుండె తట్టుకోలేదు. దాని పెళ్లి గురించి, దాని సంతోషం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వు నీ కూతురు పెళ్లిని నీ చేత్తో ఆల్రెడీ చేసుకున్నావు. అది తెలిసిన రోజు నీ మనసు, నీ గుండె ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ ఆ విషయం ఎప్పటికి తెలుస్తుందో,
కార్తీక్ కూడా ఇప్పుడప్పుడే బయట పెట్టేలా కనిపించడం లేదు. జోష్‌ను చూస్తే రోజు రోజుకి పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఆస్తి, అంతస్తు, పదవులు అంటూ ఎవరినైనా ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారబోతున్నాయో, ఇప్పుడు ప్రస్తుతం సూరజ్ కూడా ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి దశరథ తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక తెల్లవారుతుంది. దీప, కార్తీకు ఇంటికి వస్తారు. దీప అందరికీ కాఫీలిస్తుంది. ఇక కార్తీకు వెళదామా అని చెప్పేసి అందరూ కూడా ఆఫీస్‌కైతే బయలుదేరి వెళ్ళిపోతారు. సూరజ్, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోయేది కదా! నేను రెస్ట్ తీసుకోనని చెప్పాను కదా! ఇక నన్ను నమ్ముకొని ఇక్కడ దీప గారు నన్నిక్కడ జాయిన్ చేసుకున్నారు. దీప గారి ఆశల్ని నేను పాడు చేయకూడదు. అందుకనే ఎలాగైనా సరే దీప గారిని గెలిపించాలని నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా నేను గెలిపించి తీరుతాను. అది దీప గారని కాదు, మంచితనాన్ని గెలిపిస్తాను, మానవత్వాన్ని గెలిపిస్తాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. మంచితనం, మానవత్వం అలా అనుకుంటూనే ఇక్కడ దాకా వచ్చి పడ్డారు వీళ్ళు. మా బావ ఎవరో తెలుసా? గొప్ప చదువులు చదువుకొని రెస్టారెంట్‌ని గొప్ప అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. గొప్పగా బ్రతికేవాడు. మంచితనం, మానవత్వం అంటూ ఈవిడ గారి మెడలో తాళి కట్టి ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ శివనారాయణకి మనవడయుండి ఆ ఇంటి డ్రైవర్‌గా మిగిలిపోయాడు. అది మంచితనానికి ఉన్న ఇక అర్థమని చెప్పి అంటూ ఉండగానే డ్రైవర్‌గా మిగిలిపోయారు అని నువ్వనుకుంటున్నావు. కానీ త్వరలోనే తను అనుకున్నది సాధిస్తారు. మళ్ళీ గొప్ప స్థాయికి వస్తారని నేననుకుంటున్నాను. ఆయన గురించి నాకన్నీ తెలుసు. బ్రో ఎలాంటివాడో, ఏమేమి చేశాడో, ఎంత గొప్పగా సాధించాడో అన్నీ కూడా నేను ఆల్రెడీ చూశాను. చాలా తెలివైనవాడు, అలాగే మంచివాడు. కుటుంబాల కోసం ఆలోచించి ఈరోజు ఇలా ఉండి ఉండొచ్చు. రేపన్న రోజు గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తాడు. దీప గారు, కార్తీక్ గారు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళ మంచితనానికి గొప్ప అవకాశాలు వస్తాయి. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని చెప్పేసి సూరజ్ చెప్తూ ఉండగానే ఈలోగా శివనారాయణ, దశరథ అక్కడికి వస్తారు. సూరజ్, చాలా కరెక్ట్‌గా చెప్పావు. దీప, కార్తీక్ ఇద్దరు చాలా మంచివారు. వాడు మనుషుల కోసం, మనుషుల మధ్య బంధాల కోసం, కుటుంబాల కోసం వాడి జీవితాన్ని త్యాగం చేశాడు. ఖచ్చితంగా వాడు గొప్ప స్థాయికి వెళ్తాడు. వాడిలో ఉన్న మంచితనమే ముందు ముందు వాడిని గొప్ప స్థానంలో నిలబెడుతుందని మాకు కూడా తెలుసు. మేమెన్నిసార్లు అవకాశం ఇచ్చినా వాడు నిజాయితీని వదులుకోలేదు. అది వాడిలో మంచితనం, గొప్పతనం. గొప్ప చదువులు చదివి ఈరోజు ఒక డ్రైవర్ కింద పనిచేస్తున్నాడు అంటే వాడు డ్రైవర్‌గానే మిగిలిపోతాడని అర్థం కాదు. వాడు చేసే ప్రతి పనిలోని ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అది తెలిసిన రోజు అందరి నోళ్ళు మూతపడతాయి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది కరెక్టు దశరథ. ఖచ్చితంగా నా మనవడు గొప్పవాడు అవుతాడు. గొప్పగా సాధించిన తర్వాతే, గెలుపేంటో చూసిన తర్వాతే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డాడు. వాడికి గెలుపేమి కొత్త కాదు. గెలవడం వాడికి చేతగాక కాదు అని చెప్పేసి శివనారాయణ కూడా అంటూ ఉంటే జోష్న వాళ్ళ వైపు అలా చూస్తూ నిలబడిపోతుంది. ఇక ఈలోగా దీప కన్నెగరేస్తూ చూసావు కదా, అది మా బావ గొప్పతనం అంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి శివనారాయణ, దశరథ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి దీపకి అలాగే మా బావకి భజన చేయడానికి వచ్చినట్టున్నావేంటి? నేను భజన చేయడానికి రాలేదు. కొంతమంది ఆట కట్టించడానికి వచ్చాను. ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రూవ్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు దక్షిణామూర్తి అయితే కనిపిస్తాడు శివనారాయణకి. దక్షిణామూర్తి కనిపించినా సరే తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అసలు ఈ దక్షిణామూర్తి పదే పదే ఎందుకు ఎదురుపడుతున్నాడు? ఇక్కడే ఎందుకుంటున్నాడు? అసలు ఎందుకు ఇతను మళ్ళీ మా జీవితాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు? వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మా జీవితాల్లోకి ఎప్పటికీ రాలేడు. మా జీవితాల్ని నాశనం చేయాలని చూసిన వాడు ఎప్పటికైనా సరే మా శత్రువుగానే మిగిలిపోతాడు.
పళ్ళ కూరల్లో విషాన్ని నింపుకున్న వాడిని ఇప్పటికీ నా కుటుంబంలో నేను కలుపుకోలేను అని చెప్పేసి జరిగిన గతాన్ని, ఆ రోజు జరిగిన గొడవల్ని గుర్తు చేసుకుంటూ శివన్నారాయణ కారులో వెళుతూ ఉంటాడు. అలా వెళ్ళిన శివన్నారాయణ ఇక ఆ రోజంతా ఈ దక్షిణామూర్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూనే భోజనం చేసేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏంటి నాన్న అలా మౌనంగా ఉన్నారేంటి? ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారేంటి? ఏమైంది నాన్న? ఏం లేదులేరా, నా భోజనం అయిపోయింది, నేను వెళుతున్నాను అని చెప్పేసి భోజనం దగ్గర నుంచి లేచి చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది మావయ్య గారికి అలా ఉన్నారు? భోజనం కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోయారేంటి? ఎప్పుడూ ఇంతగా ఆలోచించడం నేను చూడలేదు. ఈ మధ్య కాలంలో ఇలానే కనిపిస్తున్నారు. ఏమైంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం లేదులే, నాన్నేదో ఆలోచిస్తూ వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ నాన్నే తన మనసుకి సర్ది చెప్పుకుంటారు. "నువ్వు ఎక్కువగా ఆలోచించకు సుమిత్ర" అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. "ఏమైంది తాతకి? ఏమైంది? ఆ దక్షిణామూర్తి గురించి ఆలోచిస్తున్నాడేమో ముసలోడు" అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ తను లాన్‌లో తిరుగుతూ ఉంటాడు. రాత్రి అయిపోతుంది. అయినా సరే నిద్ర పట్టదు. దక్షిణామూర్తికి తనకి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుకు చేసుకుంటాడు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ ఎంత గొప్పగా కలిసి ఉన్నారో, ఒకరి కోసం ఒకరు ఎంత గొప్పగా ఇక ప్రామిస్‌లు చేసుకునేవారో, ఇద్దరూ కలిసి పార్ట్నర్స్‌గా తన కంపెనీలను ముందుకు తీసుకురావడం ఇదంతా కూడా తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఇలా ఉండగానే ముఖ్యంగా శత్రుత్వం కూడా గుర్తుకొచ్చేస్తుంది. ఇది గుర్తుకు రాగానే ఒక్కసారే మొహం మీద చిరునవ్వు చెదిరిపోతుంది. కోపం మిగిలిపోతుంది. ఈలోగానే హాల్‌లో ఏదో చప్పుడైనట్టు కనిపిస్తుంది శివన్నారాయణకి. అలా వినిపించడంతో ఈ టైంలో హాల్‌లో ఎవరు? ఎవరి రూమ్‌లో వాళ్ళుంటారు కదా! ఎవరొచ్చారు అని చెప్పేసి అనుకుంటూ శివన్నారాయణ అయితే వస్తూ ఉంటాడు. ఈలోగా దక్షిణామూర్తి హాల్లోకి వస్తాడు. దక్షిణామూర్తి దగ్గరికి వస్తుంది పారిజాతం అయితే. ఏంటి? ఎందుకొచ్చావు? అయినా నువ్వు ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కూడా ఎందుకొచ్చావు? అవును, నేను ఇంట్లోకొస్తే ఏం జరుగుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు కదా! ఎందుకంటే నన్ను ఇంట్లోకి రాకుండా గడప బయటే ఆపేసి నాకు నా ప్రాణ స్నేహితుడైన శివనారాయణకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసి శత్రుత్వాన్ని మిగిల్చి ప్రశాంతంగా ఈ ఇంట్లో బాగానే ఉంటున్నావు కదా! ఇంటి పని మనిషి స్థానం నుంచి ఇంటి యజమానురాలు స్థానానికి వచ్చి కుటుంబాల మధ్య చిచ్చు రేపావు. మమ్మల్ని విడదీసి చోద్యం చూస్తున్నావు. నువ్వు నీ మనవరాలు సంతోషంగానే ఉంటున్నారు. కానీ నా కూతురు కుటుంబమే కదా నాశనమైపోయింది. నా కూతురి కటు పుట్టిల్లు లేకుండా, ఇటు కన్నబిడ్డ లేకుండా పోయింది కదా! ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నా గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. అయినా నీ కుటుంబానికి జరిగింది మర్చిపోయావా? మళ్ళీ నా జోలికొస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా! మర్చిపోలేదు పారిజాతం. ఒక ఇంట్లో పని మనిషిగా చేరి, ఆ ఇంటి యజమానిని పెళ్లి చేసుకుని, ఆ యజమాని కళ్ళు కప్పి మోసం చేసి, మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడని ఒక పారిజాతంతో మాట్లాడుతున్నానని క్రూరత్వం ఉన్న మనిషితో మనిషిలాంటి ఒక రాయితో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. నీ గురించి బయట పెట్టిన రోజే శివన్నారాయణకి ఏం జరుగుతుందో పూర్తిగా తెలుస్తుంది. శివన్నారాయణ పగ ప్రతీకారం ఎవరి మీదో అప్పుడు చూపిస్తాడు అని చెప్పంటూ ఉండగానే ఈలోగా శివన్నారాయణ రానే వస్తాడు. నీ గురించి ఈ క్షణమే నేను బయట పెడతాను. నా కూతురు ముందు, అలాగే ఇక నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడైన శివన్నారాయణ ముందు బయట పెడతాను. డబ్బుకి ఆశపడిన మాట నిజం. నేను నా వ్యాపారాలు డెవలప్ చేసుకోవడం కోసం కాస్త స్వార్థాన్ని చూపించిన మాట నిజమే. నా కూతురు దశరథని ప్రేమించిందని వాళ్ళ పెళ్లికి ఒప్పుకోని మాట కూడా నిజమే. కానీ ఆ శత్రుత్వాన్ని అడ్డు పెట్టుకుని నా కుటుంబాన్ని దూరం చేసింది మాత్రం నువ్వు. నా కూతురుకి బిడ్డ పుట్టినప్పుడు ఎంతో ఆనందంగా చూడడానికి వచ్చిన నా భార్యని చంపేశావు. నా భార్యని చంపేసి నిజాన్ని మరుగున పడేశావని నువ్వనుకున్నావు. కానీ నిజం మరుగున పడలేదు. ఆ నిజం నా వరకు చేరింది. నీ మనవరాలు, నీ కొడుకు కూతుర్ని తీసుకొచ్చి నా కూతురు ఒడికి చేర్చి
నా కూతురికి ఒడిలో పెరగవలసిన నా మనవరాల్ని తనకి దూరం చేశావు. ఆ విషయాలు బయట పడకుండా ఉండడం కోసం నా భార్యను నేనే చంపుకున్నాననే నిందని నా మీద వేసి, నా కూతురే నన్ను అసహించుకునేలా చేసి, మేము చెప్పే మాటని కూడా వినకుండా, మా వైపు కన్నెత్తి కూడా చూడకుండా, మేం మాట్లాడితేనే మమ్మల్ని చంపేయాలనేంత పగని శివనారాయణలో నింపి మమ్మల్ని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేసేశావు. అలా అని నువ్వు చేసిన తప్పులు మాసిపోతాయి అనుకున్నావు. నువ్వు నీ మనవరాలు ఈ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. నా మనవరాలు మాత్రం ఎక్కడో దూరంగా బ్రతుకుతుంది. ఈ నిజాలన్నీ శివనారాయణకి ఇప్పటికిప్పుడే చెప్తాను. నువ్వు చెప్పడానికి సాక్ష్యాలు ఉంటే కదా. నీ మాట ఎవరు నమ్ముతారిక్కడ? సాక్ష్యం లేకుండా ఈ దక్షిణామూర్తి వచ్చాడు అనుకుంటున్నావా? అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు నా భార్య మాట్లాడిన మరణ వాంగ్మూలం కూడా నా దగ్గరే ఉంది. కానీ ఎన్నేళ్ల వరకు ఈ ఇంటికి రావడానికి నేను కూడా ఇష్టపడలేదు. శివనారాయణ నీ మాటలు నమ్మి ప్రాణ స్నేహితుడైన నన్ను దూరం పెట్టడమే కాకుండా నా కన్న కూతుర్ని కూడా నాకు దూరం చేశాడనే కోపం, పగ, ప్రతీకారంతో ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి నేను కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పటికైనా నా కూతురు సంతోషం కోసం ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగానే, సాక్ష్యాన్ని చూపించమంటావా అని చెప్పనేసరికి ఒక్కసారే ఇక దక్షిణామూర్తి కాళ్ల మీద పడిపోతుంది పారిజాతం. షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు శివనారాయణ. నన్ను నన్ను క్షమించు. ఇప్పుడు కనుక మీరు ఈ నిజాన్ని బయట పెడితే నన్ను శివనారాయణ చంపేస్తాడు. నన్ను బ్రతకనివ్వడు. నన్ను, నా మనవరాల్ని బయటకు గెంటేస్తాడు. ఇక నన్నైతే చంపేస్తాడు. ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టొద్దు. ఇన్నాళ్ళు మీరు దూరంగానే బ్రతికారు. మరికొంతకాలం బ్రతికితే ఇక మీరు ఎలాగూ ఉండరు. కానీ ఇప్పుడే చెప్పేస్తే నేను ఇప్పుడే లేకుండా పోతాను. ఏంటి అంటే నేను చచ్చిపోయేంత వరకు ఈ నిజాన్ని మరుగున పడేసి నీ మనవరాల్ని నీ ఇంటి వారసురాలుగా చేసి నా మనవరాల్ని మాత్రం ఎక్కడో ఒంటరిగా అనాథగా వదిలేయమంటావా? అది జరగని పని. నీ కొడుకు నా మనవరాలు ఎవరో కూడా చెప్పాడు. అది తెలుసుకున్న తర్వాతే ఈ ఇంట్లో నేను అడుగు పెట్టడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావు? అవును, నా మనవరాలు ఈ ఇంటి పని మనిషిగా, ఈ ఇంటి మనవడి భార్యగా బ్రతుకుతున్న దీపే అని నాకు తెలుసు. నీ కొడుకు కథంతా నాతో చెప్పిన తర్వాత అప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనేసరికి దెబ్బకు శివనారాయణకి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఈ నిజాలు బయట పెట్టి నా మనవరాలి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. ఇంతకాలం ఈ ఇంటి మహారాణిగా బ్రతికింది. ఇప్పుడు వెళ్ళి ఎక్కడో ఒక చిన్న ఇంట్లో బ్రతకాలి అంటే అది దాని వల్ల కాదు. దానికి ఆశ కలిగించింది, దాని తలరాతని మార్చింది నేనే. ఇప్పుడు అది లేనింటి బిడ్డగా బ్రతికితే చూసి తట్టుకుని బ్రతకలేను. అవునా, గొప్పింటి బిడ్డగా బ్రతకలసిన నా మనవరాల్ని మాత్రం అనాథని చేసి చివరికి ఇంటి పని మనిషిని చేశారు. కానీ ఈ ఇంటి పని మనిషి కూతురుగా బ్రతకవలసిన నీ మనవరాల్ని గొప్పింటి దాన్ని చేసి ఇప్పటికి కూడా నీ స్వార్థాన్నే చూపించుకుంటున్నావంటే నువ్వెలాంటి ఆడదానివో నాకు అర్థమవుతుంది. నీలాంటి దాన్ని క్షమిస్తే క్షమాపణనే పదానికే అర్థం లేకుండా పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఈ మాటలు అన్నీ విన్న శివనారాయణ షాక్ అయిపోయి, దక్షిణామూర్తి నువ్వు చెప్పేది ఏంటి శివనారాయణ? విన్నావా అన్నీని? విన్నాను. నా కుటుంబానికి జరిగిన ద్రోహం, మన మధ్య ఏర్పడిన పగకి ఈ ఈ పారిజాతమే కారణమని తెలుసుకున్నాను. నా ఇంట్లోనే నాకింత ద్రోహం చేసి నా ఇంటి వారసురాల్నే నా ఇంటి పని మనిషిని చేసిన ఈ పారిజాతం కుట్రని తెలుసుకున్నాను. ఇలాంటి ఆడదాన్ని నమ్మి అయిన వాళ్ళకి దూరమయ్యి అయిన వాళ్ళని శత్రువుల్ని చేసుకుని ఇక సొంత మనవరాల్నే గుర్తించలేని గుడ్డివాణ్ణి అయిపోయాను అంటూ కుప్ప కూలిపోతాడు శివనారాయణ. అలా అని దీన్ని బ్రతకనివ్వరు. ఈ కుటుంబాలకి ద్రోహం చేసిన ఇలాంటి ఆడదాన్ని నేను బ్రతకనిచ్చే ప్రసక్తే లేదు. ఈ శివనారాయణ తప్పు చేస్తే క్షమించడని తెలిసి కూడా ఇంత పెద్ద నేరం చేసిన ఈ ఆడదాన్ని ఎలా బ్రతకనిస్తాను అని చెప్పేసి
కోపంతో ఊగిపోతూ ఉంటాడు శివనారాయణ. అలా శివనారాయణకు గుండె పగిలే నిజం ఎదురుపడుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండి ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.